నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. అందరికీ వచ్చేటటువంటి ఒక కామన్ ప్రశ్న, ఎప్పుడైతే హార్ట్ అటాక్ అన్నామో, హార్ట్ అటాక్ అంటే ఎలా తెలుస్తుంది మీకు? అతను చెప్పేటటువంటి ఛాతీ నొప్పి మీరు విన్నట్లయితే హార్ట్ అటాక్ అని మీరు ఎలా చెప్పగలరు, లేదా మిగతా ఎలా రూల్ అవుట్ చేయగలరు అనేటటువంటి ప్రశ్న అడుగుతారు. అది చెప్పడం నిజంగా కార్డియాలజిస్ట్కి కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లంకి వచ్చేటటువంటి ఛాతీలో నొప్పి ఎలా ఉంటుంది, అట్లాగనే అన్నకోశంకి సంబంధించినటువంటి నొప్పి ఎలా ఉంటుంది అనేటట్టు. ఎందుకంటే రెండు వచ్చేటటువంటి ఆ జాగా ఏదైతే ఉందో లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఒకేలాగా ఉంటాయి. సో ఒకటి అన్నకోశం నుంచి వస్తుంది, ఒకటి గుండె నొప్పి వస్తుంది. పొట్ట పై భాగం నుంచి ఛాతీ మధ్యలో గొంతు వరకు, పన్ను వరకు కూడా ఈ రెండు నొప్పులు ఉంటాయి. కొంతమందికి గుండె నొప్పి, కొంతమంది కంటే కూడా ఎక్కువ శాతం మందికి ఈ మధ్య భాగంలో వచ్చిన నొప్పి ఎడం వైపుకి వెళ్తూ ఉంటుంది. ఇదే నొప్పి ఎగ్జాక్ట్గా గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అన్న కోసం సంబంధించిన నొప్పి ఉన్నప్పుడు కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్కహాల్ సేవనం ఎక్కువ తీసుకుంటూ ఉంటారో, డ్రింక్ తీసుకుంటూ ఉంటారో, వాళ్ళకి ఈ నొప్పి వచ్చినప్పుడు నేను ఆల్కహాల్ తీసుకున్నాను, అందువల్ల ఈ నొప్పి వచ్చింది, నాకంతా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, నిన్న ఎక్కువ తీసుకున్నాను అనేటటువంటి ఒక అపోహలో ఉండిపోయి హార్ట్ అటాక్ని మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్టోరీయే ఇప్పుడు మీకు నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఒక 39 ఏళ్ల యువకుడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, శుక్రవారం రాత్రి రాగానే అతనికి ప్రతివారం ఆల్కహాల్ తీసుకోవడం అనేది అలవాటు. అతనికి షుగర్ ఉందో లేదో అతనికి తెలియదు, చాలా లావుగా ఉంటాడు. సో ఆ రోజు శుక్రవారం రాత్రి అతను చాలా టైం వరకు ఆల్కహాల్ సేవించడం జరిగింది. శనివారం పొద్దున్న లేచేసరికి అతనికి ఛాతీ మధ్యభాగం తీవ్రమైన నొప్పి రావడం గమనించాడు. సరే, నిన్న ఆల్కహాల్ తీసుకున్నాను, నాకు తలనొప్పి కూడా ఉంది, ఇదంతా ఆల్కహాల్ యొక్క హ్యాంగ్ ఓవర్ అనుకుంటూ అతను రకరకాల జెలుసిల్లు, ట్యాబ్లెట్లు అవి ఇవి వేసుకుని వేసుకుంటే కొంత తగ్గింది. మధ్యాహ్నానికల్లా మళ్ళీ ఇంకొకసారి నొప్పి వచ్చింది. ఆ నొప్పి ఈసారి తగ్గడం లేదు. కంటిన్యూస్గా ఈ ఛాతీ మధ్యభాగంలో నొప్పి రావడంతో అతను శనివారం మధ్యాహ్నానికి దగ్గరున్నటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగా, ఆ డాక్టరు ఇది గ్యాస్ ప్రాబ్లమే అని ప్యాంటోప్రజోల్ ఇంజక్షన్ ఇచ్చేసి చూద్దామని పడుకోబెట్టి, అలా కొంత 2-3 గంటల తర్వాత కూడా నొప్పి తగ్గకపోయేసరికి అతనికి ఒక పేషెంట్ అదృష్టవశాత్తు ఈ డాక్టర్ ఈసీజీ తీయగా హార్ట్ అటాక్ అని తేలింది. అప్పుడు అఫ్కోర్స్ మా దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించాడు అతను. సో 3 గంటల్లో కనుక హార్ట్ అటాక్ మనకి డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే పూర్తిగా రివర్స్ చేయగలం. 12 గంటలు దాటినట్లయితే అది పూర్తిగా హార్ట్ యొక్క డ్యామేజ్ రివర్స్ కాదు. సో అర్ధరాత్రి డ్రింక్ చేయించిన, అర్ధరాత్రి 8ంటికి డ్రింక్ చేసాడు అనుకోండి, రాత్రి 1 గంటకో 2ంటికో మొదలైన నొప్పి తర్వాత రోజు మధ్యాహ్నం 2-4 తర్వాత డయాగ్నోస్ చేయబడింది. మా దగ్గరికి ఆ రోజు సాయంత్రం వచ్చాడు, ఆల్మోస్ట్ 16-17 గంటల తర్వాత వచ్చాడు. ఇది ఒక మల్టిపుల్ లెవెల్స్లో ఇది ఫెయిల్ అవ్వడం అన్నమాట ఇది. సో అతనికి మేము సాయంత్రం పూట యాంజియోగ్రామ్ చేయడం అంటూ జరిగింది. యాంజియోగ్రామ్లో ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను. మామూలుగా ఈసీజీ చూడంగానే మనకి ఇది హార్ట్ అటాక్ అని తెలుస్తుంది. ఆ హార్ట్ అటాక్ యొక్క రక్తనాళం కూడా మనం చాలా వరకు దాన్ని ఈసీజీ ద్వారా మాత్రమే మనం దాన్ని లోకలైజ్ చేయగలం. సో ఇతనికి యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్లు ఇట్లా ఉన్నది చూడండి. సో ఇది గుండెకి కుడి పక్కన ఉన్నటువంటి రక్తనాళం, అది నార్మల్ రక్తనాళం. సో నార్మల్ రక్తనాళం ఇట్లా ఇక్కడి నుంచి అర్ధచంద్రాకారంలో ఇంత పొడుగు ఉన్నట్లయితే ఈ పేషెంట్కి ఇక్కడ పూర్తిగా అది రక్తం కట్టి దీన్ని మూసేసింది పూర్తిగా. సో రక్తం కట్టడం వల్ల ఏమైంది, రక్తనాళం ఇక్కడి వరకు ఉండాల్సింది ఇక్కడ పూర్తిగా అది మూసుకొని పోవడం అంటూ జరిగింది. సో యూజువలీ రక్తనాళం మూసుకుని పోయిన రక్తనాళాన్ని బెస్ట్ ట్రీట్మెంట్ వెంటనే దాన్ని బెలూన్తో క్లీన్ చేసి రక్తం గడ్డని మనం బయటకు తీసివేసి అక్కడ ఒక స్టెంట్ అమర్చినట్లయితే ఇమ్మీడియట్గా రక్తనాళం యొక్క మూసుకుని పోయినటువంటి దుష్పరిణామాలు రివర్స్ అవుతాయి, హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అంటూ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, డబ్బులు లేక కాదు, అజాగ్రత్త వల్ల, అమాయకత్వం వల్ల జరిగేటటువంటి తప్పులు బేసికల్లీ. సో మనం ఏం చేసామో అట్లా తిరిగి దాన్ని ఎట్లా ట్రీట్ చేసామో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇందాక మీకు చూపించిన రక్తనాళం ఉంది, దాన్ని మేము ఒక వైర్ కిందకి పంపించడం జరిగింది.
పంపించగానే మీరు చూసినట్లయితే పూర్తిగా మూసుకుని పోయిన రక్తనాళంలో తిరిగి ప్రవాహం అంటూ మొదలైంది. ఈ ఎక్కడైతే సన్నబడిందో అది మీరు క్లియర్గా మీరు చూడగలరు. ఇక్కడ దాకా పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళము కొంచెం తెరుచుకుంది, కానీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బాగా సన్నబడి ఉంది. ఆ తర్వాత అది చక్కగా ఉండడం అనేది చూస్తున్నాం. సో ఇక్కడ రక్తం గడ్డ ఈ మేరకు కొలెస్ట్రాల్ ఉంది, దాని మీద రక్తం గడ్డ రావడంతో ఇది 100% మూసుకుని పోవడం అనేది జరిగింది. సో దాని తర్వాత ఏం చేసామంటే ఈ బెలూన్ సాయంతో ఎక్కడైతే బెలూన్ పెద్దదైంది చూడండి, దాంతో ఈ సన్నబడిన చోట అంతా కూడా క్లీన్ చేయడం అంటూ జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, మనం ఎక్కడైతే సన్నబడిన చోట బెలూన్తో క్లీన్ చేయగా ఇలా వచ్చింది. సో రక్త ప్రసారం పూర్తిగా పునరుద్ధరింపబడింది. కానీ ఎక్కడైతే ఇందాక మనకి ప్రాబ్లం ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అది క్లియర్గా డెలినియేట్ చేయబడింది. ఇక్కడ దాకా బాగుంది, ఇక్కడ నుంచి సన్నబట్టం మొదలైంది, ఇక్కడ దాకా బాగా సన్నగా ఉంది, ఆ తర్వాత రక్తనాళం నార్మల్గా ఉంది. రక్తనాళంలో బ్లాకు అంటే రక్తనాళం సన్నబడటంని బ్లాక్ అంటాం. ఇట్లాగా నలుపుగా ఉండటం బ్లాక్ కాదు, ఇది రక్తనాళం మెలిక తిరగడం. ఈ రక్తనాళం సన్నబడటాన్ని రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పేరుకుని పోయి సన్నబడింది. సో ఇది బ్లాక్ అంటాం తప్ప ఇలాగ మీకు నల్ల చుక్కలు కనిపించడం అనేది బ్లాక్ కాదు. సో దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్టెంట్ అనేది మేము తీసుకుంటాం. సో ఇది ఒక స్టెంట్ అనేటటువంటి ఒక చిన్న స్ప్రింగ్ పరికరంలో ఉండేటటువంటి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ ఒక నల్ల చొక్క ఉంది, ఇక్కడ ఒక నల్ల చొక్క ఉంది. ఈ చొక్కల మధ్యలో జూమ్ ప్లీజ్, దీని మీద మధ్యలో ఒక సన్నపాటి ట్యూబ్ లాంటిది మీకు తెలుస్తోంది, దీన్ని స్టెంట్ అంటారు. ఎక్కడైతే రక్తనాళం సన్నబడిందో, హార్ట్ అటాక్ వచ్చిందో దానికి ఎదురుగుండా ఈ స్టెంట్ని అమర్చి దాన్ని పెద్ద చేయడం అంటూ జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, స్టెంట్ అంటూ పెద్దదైంది. మనం ఎక్కడైతే సన్నబడింది అనుకున్నామో దానికి ఎదురుగుండా ఈ స్టెంట్ అమర్చడం వల్ల రక్తనాళం పూర్తిగా మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో చివరిగా మనం ఇంత చేయగా ఇప్పుడు చూడండి, పూర్తిగా రక్తనాళం చిరిగి నార్మల్ అయిపోయింది అంతా. ఇక్కడ పూర్తిగా ఏదైతే మూసుకుని పోయి ఉన్నదో మనం స్టెంట్ చేయడం వల్ల పూర్తిగా ఇంత పెద్ద రక్తనాళంలో ఫ్లో అంతా తిరిగి మనం ఎస్టాబ్లిష్ చేయడం అంటూ జరిగింది. సో దురదృష్టవశాత్తు కొంచెం డిలే అయినప్పటికీ కూడా మనం పూర్తిగా రక్తనాళాన్ని రిపేర్ వర్క్ చేయడం వల్ల స్టంట్ ద్వారా ఈ హార్ట్ అటాక్ అనేది అతను నొప్పి తగ్గిపోయింది. సో అతను ఇనీషియల్గా మనకి గుండెలో రక్తనాళం బ్లాక్ అవడం వచ్చినటువంటి గుండె కొంచెం వీక్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 16-17 గంటల పాటు ఒక పక్క గుండెకి సగానికి సగం రక్త ప్రసారం లేదు. సో అది ఎలా పనిచేస్తుంది? సో అందువల్ల ఈ 12 గంటలు అది అనుభవించిన క్షోభ వల్ల అది కొంత రికవర్ అవ్వడానికి టైం పడుతుంటుంది. రికవర్ అవుతుందో లేదో చెప్పలేం, కానీ కొంతవరకు గుండె పంపింగ్ తగ్గింది, ఒక 5-6% తగ్గింది. మనం బ్లడ్ సప్లై పూర్తిగా తిరిగి ఇవ్వడం వల్ల అది పూర్తిగా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంతకంటే బెస్ట్ ట్రీట్మెంట్ చేయలేము. అఫ్కోర్స్ ఇంకా ఇదే ట్రీట్మెంట్ అతను ఇంకా ముందు చేయగలిగి ఉంటే ఇంకా బాగుండేదేమో, బట్ స్టిల్ అతని ఎమర్జెన్సీ నుంచి అతను బయటపడేయడం అంటూ జరిగింది. సో అతను ఈ రక్తం గడ్డ కట్టి ఇది బ్లాక్ చేసింది కాబట్టి రక్తం పలచబడేటటువంటి మందులు, ఆ రక్తం గడ్డ కింద నీ సన్నబడటానికి కారణమైనటువంటి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు అతను ఎప్పటికీ వాడుకుంటూ ఇది మళ్ళీ రాకుండా ఉండడానికి జాగ్రత్త పడే భాగంలో ఈ 2 మందులు ఎప్పటికీ జీవితాంతం అతను వాడుకుంటూ ఉండాలి. దీనిలో ఎట్టి అనుమానం లేదు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటటువంటిది, ఒకవేళ షుగర్ ఉందా, ఆల్కహాల్ ఉందా, లేకపోతే సిగరెట్ అలవాటు ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, వీటన్నిటినీ మనం విచారించి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని గట్టి కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఈ పేషెంట్ అయినా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మనం కాపాడుకోగలం. సో ఈ కథకి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, అన్ని ఆల్కహాల్ తర్వాత వచ్చినటువంటి గ్యాస్ ప్రాబ్లంలు ఆల్కహాల్ వల్ల వచ్చినవి కాదు. ఒక్కొక్కసారి ఇది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. మీ వయసుతో నిమిత్తం లేకుండా ఛాతీ మధ్య భాగంలో నొప్పి మంట వచ్చినట్లయితే వెంటనే ఈసీజీ తీయించుకోవడం అనేది ఎంతో మీకు హెల్ప్ చేస్తుంది. మీ ప్రాణాలను ఒకసారి కాపాడగలదు. ఛాతీ మధ్య భాగంలో నొప్పి వస్తే ఈసీజీ తీయించుకోవడం తప్పనిసరి.
ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. మీ ప్రాణాలైనా, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాణాలైనా మీరు కాపాడండి. నమస్కారం అండి.